నమస్తే, నేను మీ హరిత. డబ్బు సంపాదించాలంటే ఎలాంటి మార్గంలో వెళ్ళాలి తెలుసుకుందాం. స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్ గారు. విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి, లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి హరిత గారు. డబ్బు అందరికీ కావాలి, డబ్బే అన్నిటికీ మూలం, అంతేనా? అవునండి. మరి ఒక మార్గం ఎంచుకుంటే డబ్బు ఈజీగా సంపాదించవచ్చు అంటున్నారు. ఏ మార్గంలో వెళ్ళాలి, అది ఏ మార్గం? ఎస్, మంచి ప్రశ్న అండి. అయితే ఏ మార్గంలో వెళ్ళాలంటే ఆల్రెడీ ఆ మార్గంలో ఇతరులు కూడా కొంతమంది వెళ్ళి సాధించిన వాళ్ళు ఉంటారు మేడం. ఆ మార్గాన్ని మనం ఫాలో అయితే చాలు మేడం. చాలా సింపుల్ మేడం. డబ్బు సంపాదించాలంటే మీరు ఎవరైనా ఒకరిని మోల్డింగ్ చేయాలి మేడం. అంటే మోల్డింగ్ అంటే ఏంటంటే ఎవరైనా ఒక వ్యక్తిని ఎంచుకోవాలి. సో మీరు ఏ రంగంలో ఉన్నారు, సపోజ్ మీరు యాంకరింగ్ రంగంలో ఉన్నారు, నేను కోచింగ్ రంగంలో ఉన్నాను, ఇక కెమెరామెన్ ఆ రంగంలో ఉన్నారు. డిఫరెంట్ ప్లేసెస్ డిఫరెంట్ రంగంలో ఉంటారు మేడం. పారిశ్రామిక రియల్ ఎస్టేట్, ఇన్సూరెన్స్, డిఫరెంట్ చేస్తుంటారు. అందులో ద బెస్ట్ పర్సన్ ఒకళ్ళు ఎంచుకోవాలి మేడం. ఓకే, ఆ ఒక్క పర్సన్ ఎంచుకోవాలి. అందులో ఉన్న క్వాలిటీస్ ఏంటి, అతని సీక్రెట్స్ ఏంటో మనం తీసుకోవాలి, హ్యాక్ చేయాలి. ఏంటండి సీక్రెట్స్ మనం హ్యాక్ చేయాలంటే వారు నెంబర్ 1 పొజిషన్కి ఎలా రీచ్ అయ్యారు, వారికి ఎలా డబ్బులు వస్తున్నాయి. ఒక వ్యక్తి ఒక మార్గంలో ఒక రీచ్ అయినప్పుడు అదే మార్గంలో మనం వెళ్ళినప్పుడు మనం కూడా రీచ్ అవుతాం కదండి. ఒక వ్యక్తి ఈ మార్గం నుంచి ఢిల్లీకి వెళ్ళాడు మేడం. ఓకే, అదే మార్గంలో మనం వెళ్ళినప్పుడు కూడా మనం కూడా ఢిల్లీకి రీచ్ అవుతాం. ఒక వ్యక్తి ధనవంతుడు అయ్యాడు మేడం. అదే వ్యక్తి చేస్తున్నటువంటి ఏదైతే చేస్తున్నారో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం కూడా చేస్తే మనకు కూడా మనీ ఫ్లో అవుతుంది కదా. ఇక్కడ నేనేమంటానంటే, ఇక్కడ ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో, ఎవరికైతే మనీ కావాలని కోరుకుంటారో అందరూ ఒకసారి మనీ 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 అని కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. ఎస్, సో థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే మీరు మనీ అని ఎంట్రీ చేస్తారో మీకు మనీ ఫ్లో అనేది చాలా ఫాస్ట్గా వస్తుందండి. ఎందుకు అంటున్నా అంటే ఏదైనా పాజిటివ్ సెంటెన్సెస్ను అంటే మనం పలికినా విన్నా అది మన జీవితంలోకి ఆకర్షించబడుతుంది. అయితే ఇక్కడ మార్గం అంటున్నా కాబట్టి మీరు ఎవరైనా ఒకరు మోల్డింగ్ అనేది చేయాలండి హరిత గారు. ఆ మోల్డింగ్ చేసిన తర్వాత ఆ వ్యక్తిలో ఉన్న క్వాలిటీస్ ఏంటి. సపోజ్ డబ్బు సంపాదిస్తున్నాడు. డబ్బును సంపాదించాలంటే ఒక రియల్ ఎస్టేట్ పర్సన్కి డబ్బు ఎలా వస్తుంది, కస్టమర్స్తో ఎలా మాట్లాడుతున్నాడు, టెక్నిక్స్, ఎస్ అతనికి ఎలా మాట్లాడుతున్నాడు, ఎలా కన్విన్స్ చేస్తున్నాడు, ఎలా తను క్లోజ్ చేస్తున్నాడు. సింపుల్ చెప్పాలంటే అక్కడ ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఎందుకు తీసుకోవాలి. చూడండి, ఎవరైనా సరే డబ్బు సంపాదించాలంటే ఏ రంగంలో ఉన్నారో ఆ రంగంలో ఆ వ్యక్తిని ఫాలో చేసుకుంటూ అతను ఉన్న క్వాలిటీస్ అన్ని రాసుకోవాలి. టైం మేనేజ్మెంట్ ఎలా ఉంది, డిసిప్లిన్ ఎలా ఉంది, త్వరగా నిద్రలేస్తున్నాడా, సో ఏమేమి చేస్తున్నాడు, అవన్నీ కూడా మనం నేర్చుకొని కనుక మనం ఫాలో అయితే మనం కూడా అవుతుంటాం. ఇప్పుడు చూడండి, ఎగ్జాంపుల్కి వీరేంద్ర సెహ్వాగ్ ఉన్నాడు, సచిన్ టెండూల్కర్ ఉన్నాడు మేడం. సచిన్ టెండూల్కర్ని ఏం చేశారంటే వీరేంద్ర సెహ్వాగ్ ఎప్పుడు చూస్తూ ఉండేవాళ్ళు. అలా చూసుకుంటూ మోల్డింగ్ చేసి సచిన్ కంటే కూడా ఫాస్టెస్ట్ ట్రిపుల్ సెంచరీ టెస్ట్లో కొట్టాడు మేడం. సచిన్ ఎలా అయితే ఆఫ్ సైడ్ పడ్డ బాల్ని ఎట్లయితే కొడతాడో సెహ్వాగ్ కూడా అలాగే కొట్టాడు. సో సెహ్వాగ్ కూడా చూడండి మంచిగా స్కోర్ చేశాడు. ఇలా అయితే ఈ విధంగా మన జీవితంలో కూడా మనం సక్సెస్ అవ్వాలంటే ఏ రంగంలో ఉన్నారో ఆ రంగంలో ఉన్నతమైన వ్యక్తులను అబ్జర్వ్ చేసి ఒక ఇద్దరు తీసుకోవచ్చు, లేదా ముగ్గురిని తీసుకోవచ్చు. వారిలో ఉన్నటువంటి క్వాలిటీస్ ఏంటో పేపర్ పైన రాసుకుని ఆ పేపర్ పైన రాసుకున్న క్వాలిటీస్ మనం ఏం చేయాలంటే హై స్కోర్ చేసుకుని, సపోజ్ నాకు ఏం కావాలంటే కమ్యూనికేషన్ స్కిల్ నాకు కావాలి, నేను బాగా కమ్యూనికేషన్ ఇతరులతో చేస్తున్నాను అని పదే రిపీట్ చేయాలి. పాజిటివ్గా నువ్వు ఏది కావాలో దాన్ని రిపీట్ చేయాలి. నేను ధైర్యంగా ఉండాలి. నేను యాక్చువల్గా నేను నలుగురితో మాట్లాడలేకపోతున్నాను, నేను ఏం చేయాలి, నలుగురితో ఈజీగా మాట్లాడాలి నాకు కావాలి. సో నేనేం చేయాలి, నేను నలుగురితో చాలా ఈజీగా మాట్లాడుతున్నాను. సో ఈ పాజిటివ్ సెన్స్ను పదే రిపీట్ చేయాలి. ఎప్పుడైతే మనం పదే రిపీట్ చేస్తామో మనకు రిజల్ట్స్ వస్తాయి. ఈ మార్గ మధ్యలో మనకి ఒకసారి కింద పడిపోవచ్చు మేడం. మన నిస్సాయస్థితి అన్ని కోల్పోయినట్టు కూడా మనకు కనపవచ్చు. అయినప్పటికీ ఇక్కడ మనం చూస్తే స్లైడ్లో చూస్తే ఏదైనా జరిగండి, జీవితంలో ఎదుగుదలకు ఎప్పుడూ మార్గం ఉంటుంది. మనం మర్చిపోదాం. రాయిలో కూడా చెట్టు మొలకెత్తేది, మొత్తం చెట్టు కొట్టేశారు. అయినప్పటికీ కూడా అదేమైంది, అక్కడ నుంచి బయటికి రాయండి. రాయి నుంచి ఏ స్టోన్ అయినా సరే ఒకటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే మనం బయటికి రావడం కోసం మనం ట్రై చేస్తుంటే ఏదో ఒక మార్గం ఖచ్చితంగా చూడు. రాయి నుంచి మనకి ఎలా వచ్చింది చూడండి, బయటికి వచ్చేసింది. ఎలా వచ్చింది చెప్పండి, అక్కడ చిన్న మార్గమే ఉంది, బట్ ఆ మార్గం నుంచే వచ్చింది. అదేవిధంగా జీవితంలో కూడా ప్రతి ఒక్కరికి ఏదో ఒక అవకాశం వస్తుంది. ఆ అవకాశం వచ్చినప్పుడు ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి మేడం. చాలా మంది అంటారు లా ఆఫ్ అట్రాక్షన్ అనగానే ఎట్లా డబ్బులు వస్తాయి సార్, కూర్చుండగానే ఎలా వస్తాయి, మీరంటే ఊహించుకోమంటారు, ఊహించుకుంటే ఎలా వస్తాయని చాలా క్వశ్చన్స్ అడుగుతుంటారు. అయితే అదొక్క ఊహించుకోవడం ద్వారా మనీ ఎప్పుడు డైరెక్ట్ ఒళ్ళోకి ఏం రాదండి. మీకు ఒక అవకాశం వస్తుంది. ఆ అవకాశాన్ని మీ నైపుణ్యాల ద్వారా, మీ స్కిల్స్ డెవలప్మెంట్ ద్వారా మీకు డెఫినెట్గా మీరు అచీవ్ చేసుకోవచ్చు. అయితే ఈ మార్గం మధ్యలో కొందరు ఎందరో మనం విమర్శిస్తుంటారు. కొంత ప్రయత్నాలు కూడా చేస్తుంటామండి. హరి దగ్గర ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాం. కొన్నిసార్లు మనం ప్రయత్నం చేస్తుంటే మనకు రిజల్ట్స్ రానట్టు అనిపిస్తుంది. కానీ మనం చేసే ప్రతి ప్రయత్నం కూడా లోపల ఇంటర్నల్ ఎనర్జీని మనకు పోగు చేసుకున్నట్టయితే రిజల్ట్స్ ఇచ్చేస్తుంటుంది. ఇక్కడ మన నెక్స్ట్ స్లైడ్లో మనం చూసినట్టయితే ఒక వ్యక్తి రాత్రి పగలగొడుతున్నాడు మేడం. ఓకే, అందరు పగలగొట్టి రాత్రి అప్పుడే చూసొచ్చి ఇఫ్ ఎట్ ఫస్ట్ యూ అనేసి మంచిగా చెప్తుంటారు. బట్ అక్కడ చూడండి,
153rd చూడండి ఎన్ని సార్లు కొట్టాడు. 153 సార్లు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. చూడండి నేను ఈ రాత్రి పగలగొట్టడానికి 153వ దెబ్బతో సాధించగలిగాను. విజయం కూడా ఒక్క ప్రయత్నంతో సాధ్యపడుతుంది. గెలిచే వరకు ప్రయత్నిస్తూనే ఉండాలి. అయితే 153 దెబ్బతో పడింది అంటే 152 స్టెప్స్ అనేది వృధా అయితే కాదు కదండి. అవును. అంటే ప్రతి స్టెప్స్ వాల్యుబుల్ స్టెప్సే. ఓకే, 153 సార్లు ట్రై చేశాక ఆయన సాధించాడు. 153 సారికి అది ఆ బ్రోక్ అయింది స్టోన్. అయితే 152 మాత్రం వృధా అయితే కాదు కదా, మనం కొట్టగా అది బ్రోక్ అయింది. చాలా మంది 1, 2, 3 సార్లకు డ్రాప్ అయిపోతుంది. ఇదే మేడం, ఎందుకంటే నేను చూస్తున్నా కదా నా క్లాస్ లో అటెండ్ అయ్యేటప్పుడు కూడా ఎవ్రీడే అటెండ్ గారు మేడం. అంటే నేను చెప్పేది ఒకటి చెప్తాను, అట్లీస్ట్ మినిమం ఒక 3 నెలల నుంచి 6 నెలల వరకు కన్సిస్టెన్సీగా రావాలి. ఫస్ట్ రిజల్ట్స్ పక్కన పెట్టు, నువ్వు ఫస్ట్ అటెండెన్స్ ఉండు. ఎప్పుడైతే నువ్వు ఆ విధంగా చేస్తుంటావో అప్పుడే నీ దగ్గరికి మనీ ఫ్లో అవుతుంది. ఎందుకంటే నెగిటివ్ ఆరా క్లెన్స్ అవ్వాలి మేడం. నెగిటివ్ ఆరా క్లెన్స్ కింద ఎట్లా వస్తుంది చెప్పండి మనీ. సో మనీ దగ్గర నెగిటివ్ ఉన్న వ్యక్తులకు జ్యేష్ఠదేవి వస్తుంది కానీ లక్ష్మీదేవి రాదు మేడం. అంటే నీ లోపల పాజిటివ్ ఆరా ఉంచుకొని పాజిటివ్గా మనీ చేసుకుంటూ ఉండాలి. దాంతోపాటు ఎప్పుడు కూడా ఎస్పెషల్లీ ఏ మార్గాన్ని అనుసరించాలంటే నువ్వు కస్టమర్స్ని ఎక్కువగా వారికి కావాల్సింది ఇవ్వు. అంటే మనకి ఏది తెలుస్తుందో అది ఇవ్వకుండా కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచించాలి. కస్టమర్స్ ఎప్పుడు పెంచుకుంటూ ఉండాలి. దీనికోసం KLB ప్రిన్సిపల్ ఉంది మేడం. కే అంటే ఏంటంటే నోన్ జోన్ పెంచుకోవాలంటే నెట్వర్క్ ఈజ్ ఎ నెట్వర్క్ అంటారు మేడం. అంటే నీ నెట్వర్క్ ఎంత ఉందో నీకు అంత డబ్బులు వస్తాయి. ఫస్ట్ నోన్ జోన్ పెంచుకోవాలి. తర్వాత ఎంతమందిని పెంచుకున్నావో అందులో ఎంతమందిని ఇష్టపడుతున్నారో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఆ ఇష్టపడే వ్యక్తులు కనుక బిలీవ్ చేయగలిగితే అమ్మకాలకు ఫస్ట్ ఏంటి తెలుసా, నమ్మకం. అమ్మకాలు జరగాలంటే మొదట నమ్మకాలు ఉండాలి. నీ యందు నమ్మకం లేనప్పుడు నీ ప్రొడక్ట్ కానీ నీ సర్వీసెస్ కానీ ఎవరు తీసుకోరు. ఫస్ట్ నమ్మకం ఉండాలి, అప్పుడే సేల్ అవుతాయండి హరిత గారు. అన్ని రకాల ప్రయత్నాలు చేసి డబ్బు సంపాదించడం సాధ్యం కాకపోతే మీ దగ్గరికి వస్తే మీ క్లాసెస్ ద్వారా డబ్బు ఎలా సంపాదించాలో నేర్పించగలరా? ఎస్, అవునండి. అందుకోసం మీకు తెలుసు 117 బ్యాచ్లు ఇండియాలో హైయెస్ట్ బ్యాచెస్ మేము చేసాం మేడం. సో ఈ ప్రతి బ్యాచ్ లో కూడా న్యూ టాపిక్స్ తీసుకొస్తున్నాము. ఎందుకంటే ఒక బ్యాచ్ లో చెప్పే టాపిక్స్ ఇంకో బ్యాచ్ లో తీయట్లేదు, బట్ ప్రాక్టీస్ చేపిస్తాం. సేమ్ ప్రాక్టీస్ అయితే సేమ్ ఉంటుంది, బట్ న్యూ లెర్నింగ్స్ ఉంటాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే ఎవ్రీడే వారు ప్రాక్టీస్ చేయడం వల్ల వాళ్ళ వైబ్రేషన్స్ మారిపోతుంటాయి. ఎప్పుడైతే వాళ్ళ వైబ్రేషన్స్ మారి పాజిటివ్గా అయిపోతుందో, మొత్తం పాజిటివ్ మైండ్ సెట్ వస్తుందో వారి ఆలోచనకు శక్తి వస్తుంది మేడం. ఎప్పుడైతే ఆలోచనకు శక్తి వచ్చిందో ఆ ఆలోచన శక్తిని దేనిపై పెడితే అక్కడ రియాలిటీకి వాస్తవ రూపంలో వస్తుంది. సో అందుకోసం ఈ క్లాసెస్ కనెక్ట్ చేయడం అనేది జరుగుతుందని హరిత గారు. కానీ నమ్మకంతో రండి, ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తారు అని చెప్తున్నారు. అవునండి. థ్యాంక్ యూ విజయ్ గారు. విశ్వం విజయ్ గారి ఆన్లైన్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు.